అధికారంలోకి వచ్చి 15 నెలలు, దాదాపు 15 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు సమావేశానికి రాకపోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఈ మున్సిపాలిటీకి మనం ప్రత్యేకంగా నిధులు తీసుకురావాలి, దీని అభివృద్ధికి మనం పాటుపడాలి అన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చిన తర్వాత నేను రావాలి ఇక్కడికి అని చెప్పి ఇప్పటి వరకు ఏదైతే ఏలేశ్వరం నగర పంచాయతీలో దాదాపు 40,000 మంది ఉండగా 20 వార్డులు 9 సచివాలయాలతో ఇది ఇక్కడ పాలన జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది మీ అందరికీ తెలిసిందే. ఏలేశ్వరం అభివృద్ధి ఎంత వెనుకబడిపోయి ఉన్నదో, ఇందాక అన్నట్టు ఈ జటంగానవరం అప్పనపాలెం బ్రిడ్జ్ ఏదైతే ఆ రెండింటి వలన అయితేనో ఇక్కడ ఉన్న ఈ సెంటర్ పాయింట్లో ఉన్నది, ఇక్కడ బిజినెస్ పరంగా అయితేనే ఏది కూడా డెవలప్మెంట్ అన్నది జరగలేదు ఆ రెండింటి వల్ల. ఇకపోతే ఈ మున్సిపాలిటీ గురించి నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మన మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నారాయణ గారితో నేను డిస్కస్ చేసి చాలా వెనుకబడిపోయి ఉంది మున్సిపాలిటీని, దీనికి అభివృద్ధికి నాకు సహకరించాలి అని దాదాపు ఒక 20 కోట్ల మంజూరు చేయాలి అని చెప్పి ఇక్కడ అభివృద్ధి పనులకి దాదాపు 20 కోట్లు అవుతుంది, ఎమర్జెన్సీగా చేయించాలన్నా కూడా అని 20 కోట్లకి నేను వారికి అవి మంజూరు చేయమని కోరడం జరిగింది. వారు ముందుగా మనకి ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ నిధుల నుండి 3 కోట్లు, ఎస్సీ ఎస్టీ నుండి 1 కోటి రూపాయలు మంజూరు చేసి మిగిలినవి కూడా త్వరలోనే మీకు 1 by 1 నేను చేస్తానమ్మా అని వారు నాకు మాట ఇవ్వడం జరిగింది.